నంద్యాల జిల్లా పాణ్య నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని కరిమద్దుల గ్రామ రైతులకు ఎదురవుతున్న సాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్ రాజకుమారి సానుకూలంగా స్పందించారు. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో కరిమద్దుల గ్రామస్తులు రైతులు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ పొలాలకు నీరు అందక పడుతున్న ఇబ్బందులను, సాగునీటి ఎద్దడిని తెలిపారు. అదేవిధంగా మొక్కజొన్న రైతులు పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని తమకు న్యాయం చేయాలని వారు సమస్యలు తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ రైతులు దయచేసి దళారుల చేతిలో నష్టపోవద్దని, దళారులు ఆశతో తొందరపాటు నిర్ణయం తీసుకుంటారని, పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని, ఎవరూ కూడా దళారుల చేతిలో మోసపోవద్దని, మీకు ఏ అవసరం వచ్చినా జిల్లా కలెక్టర్ అందుబాటులో ఉంటారని రైతులకు భరోసా కల్పించారు. అదేవిధంగా నీటి సమస్య కూడా లేకుండా చేస్తారని, రైతులు సమన్వయం పొందాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా సమస్యలు జిల్లా కలెక్టర్కి తెలిసి వెంటనే స్పందించారని ఆనందం వ్యక్తం చేశారు. 120 కిలోమీటర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి షార్ట్ అయినప్పటికీ కిందకి నీళ్లు రావట్లేదని ఇటు కేసీ కెనాల్లో కూడా వాటర్ డైవర్ట్ నదిలో నుంచి ఇస్తున్నాం. కావాలంటే మీరు మన వాళ్ళని అడిగారు, నదిలోకి పంపు చేసి ఇస్తున్నాం. ఇప్పుడు మీ సమస్య ఏంటి? 3,771 రూపాయలు ఉంది. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి దయచేసి 3,000కి 3,100 3,200కి ఇవ్వకండి. మార్కెట్ ప్రైస్ డిమాండ్ చేయండి. మన రైతు ఇంత కష్టపడి పండించిన పంటకి మనమే ధర నిర్ధారించుకోవాలి. తక్కువ రేటుకి అమ్మకండి. అలాగే మీరు ప్రపోజల్లో జొన్న కొనుగోలు లాస్ట్ టైం మనం చేసాం సివిల్ సప్లైస్ ద్వారా, లాస్ట్ ఇయర్ చేసాము. మీకు ఎవరికి రూపాయి కూడా బకాయి లేదు, అందరికీ తీర్చేసినాం. 91 కోట్ల ఎంత గుర్తుంది. అందరికీ పైసలతో సహా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసేసారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వానికి నివేదించాము. టైం పడుతుంది కొంచెం, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లియర్ అవ్వాలి, ఏపీ నుంచి క్లియర్ అవ్వాలి. కానీ ప్రభుత్వం మీద దయచేసి ఆధారపడద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మన పంటకి మనమే గిట్టుబాటు ధర కల్పించుకోవాలి, డిమాండ్ చేయాలి. మధ్యవర్తిత్వంకి రైతుకి మీరు మధ్యవర్తులకి ఎవరికి ఇవ్వకండి. ఖచ్చితంగా మన జొన్న మంచి క్వాలిటీ పండింది, రేట్ వస్తుంది. 3,800 4,000 వరకు వెళ్తుంది. కాబట్టి అప్పటికప్పుడు మీరు కొనుగోలుదారులు వస్తున్నారని చెప్పి తక్కువ రేటుకి దయచేసి ఇవ్వకండి, సరేనా? గ్రామం కానీ ఈ రోజు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వచ్చినామంటే, మన గ్రామం ప్రజలు, మన మండల ప్రజల తరఫున జొన్నలకు వాటర్కు గురించి ఇది వినేదికి ఇచ్చినాము కలెక్టర్ గారికి. కానీ ప్రభుత్వం వారు, కలెక్టర్ గారు మాకు స్పందించి మంచి అవకాశం ఇచ్చినారు. కాబట్టి గవర్నమెంట్ తరఫున జొన్నలు కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. కానీ ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు తక్కువ రేటుతో అడుగుతున్నారు. కానీ కలెక్టర్ గారికి, ప్రభుత్వం వారికి విన్నపించుకునే మా ఇనామా. గడివేల మండలము బిల్గలగూడూరు గ్రామం ఉంది. గడివేల మండలం ఉంటే పెసరవాయి, బిల్గలగూడూరు, కరమెద్దల, అన్ని కూసూరు, అన్ని గ్రామ రైతులు ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి వచ్చినారు. మా మండలంలో జొన్న రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు రేటు లేక కళ్ళల్లోనే జొన్నలు ఆరేసుకుంటున్నారు. ఈ వర్షానికి జొన్నలు తడిసిపోయినాయి. ఇంతవరకు ప్రభుత్వం వారు జొన్నలు కొనుగోలు చేయలేదు. కలెక్టర్ గారితో అందరు కలిసి మండల ప్రజలందరూ, రైతులు అందరూ వచ్చినారు, రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చినారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగినది. ఇదే విషయము, రైతుల విషయము ప్రభుత్వానికి మీరు నివేదిక పంపవలసిందిగా కోరినాము. నా పేరు ఎస్సీ రఫీక్, బిల్కలగూడు, గడివేల మండలం, బిల్కలగూడు ఎక్స్ సర్పంచ్. రామచంద్రారెడ్డి, బూజనూరు, గడివేల మండలం, నీటి సంఘం W13 ప్రెసిడెంట్ను. ఈ జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని కలెక్టర్కు ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ గవర్నమెంట్ రైతులు, గడివేల మండలం రైతులు అంతా కలిసి కలెక్టర్కు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ జొన్నలు మొక్కజొన్నలు కొనకపోతే రైతు చాలా నష్టపోతాడు. కంపల్సరిగా గవర్నమెంట్ జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. కరిమెద్దల గ్రామం, నా పేరు ఈశ్వరెడ్డి, గడివేల మండలం. నేను WS-15 కేసీ కెనాల్ వైస్ డిస్ట్రిబ్యూటర్ వైస్ చైర్మన్. మాది లాస్ట్ విలేజ్ కరిమెద్దల గ్రామం, బిల్కలగూడూరు, పెసరాయి. మేము మొక్కజొన్న
కొంత టైలెండ్లో వడ్డీ కూడా వేసాము. లాస్ట్ తడి కోసము కలెక్టర్ గారిని పొద్దు బిల్కలగూడూరు, పెసరవాయి, కరిమెత్తల అన్ని గ్రామాల రైతులు వచ్చి ఒక తడి నీళ్ళు ఆఖరి తడి ఒక 10 రోజులు ఇడిస్తే కనుక మాకు మొక్కజొన్నలు కానీ లాస్ట్లో ఉండేటివి ఎక్కువ వరి ఉండేది, అవి కూడా బ్యాడి కూడా పండుతుందమ్మా అని కలెక్టర్ విన్నపించినాము. ఈ రోజు ఎర్రగుట్ల గ్రామం కూడా కొంత పొలం బ్యాడి కూడా వేశారు, వాళ్ళకు కూడా నీళ్లు వారేయాలని అడుగుతున్నాము. అంతా గడివేల మన ప్రజలలో వచ్చారు మొక్కజొన్న కూడా దీనికోసము. కానీ నీటి విషయంలో మొత్తం టైలెండ్ లో మొత్తం ఆఖరి విలేజ్ మా గ్రామం కరిమెద్దల, పెసరవాయి, ఎర్రగుంట్ల. కావున ఇప్పుడు ప్రస్తుతానికి ముచ్చమలో 2 పంపులు ఆన్ చేశారు. కానీ 2 పంపుల నీళ్ళతోటి అవి హెడ్అప్ చేసి అక్కడ వడ్డమాన, అల్లూరు ఆ సైడ్ పైకి పెట్టారు. ఇంకా 2 పంపులు ముచ్చమరి కాంచి ఇంకా 2 పంపులు ఇడిచే గానీ మా కిందికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కావున దయ ఉంచి కలెక్టర్ గారికి విన్నపించాము. అలాగే చీఫ్ ఇంజనీర్ బషీర్ గారు సార్ కానీ, ఎస్సీ గారు బాలచంద్రారెడ్డి గారు సార్ కానీ, ఈ ప్రతాప్ గారు కానీ, మన డిఈ గారు రవికుమార్ కానీ, మన ఏఈ గారు మహేష్ రెడ్డి, కొంచెం అందరూ ఆఫీసర్లు కూడా కలిసి మాకు టైలెండ్ లో ఉన్న ఆ వరి పంటను మొక్కజొన్న కొన్ని లాస్ట్ లో వేసినట్టువి వాళ్ళకు నీళ్లు పారేయాలని మేము అందరినీ వేడుకుంటున్నాం సార్. అట్లనే మన ఇంతకుముందు కూడా మాకు నీళ్లు ఆగర్తేటప్పుడు జయసూర్య గారు, ముఠా రాజశేఖర గారు, గౌరీచంద్ర గారు ముగ్గురు మాట్లాడి, అలాగే మన మినిస్టరు రామ్ నాయక్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి గవర్నమెంట్ కు చంద్రబాబు దగ్గర పోయి కూడా మొన్న ఒక 20 రోజుల ముందు ఇచ్చారు. లాస్ట్ తడని మేము పొద్దు అడుగుతున్నాము. దానికి కలెక్టర్ గారు కూడా సమ్మతించినారు. మాకు వెంటనే ఆ 2 పంపులు కూడా మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.